తనలో నుండి అపారమైన సృష్టి చేసింది. నేను చెప్పాను, హృదయములో నుండి మాలను సృష్టించింది, బుద్ధిలో నుండి శ్యామలను సృష్టించింది, అహంకారంలో నుండి వారాహిని సృష్టించింది, అంకుశములో నుండి సంపత్కరిని సృష్టించింది, పాశములో నుండి అశ్వారూఢను సృష్టించింది. ఇలా 64 కోటి యోగినులను సృష్టించింది ఆవిడ. 64 కోట్ల మంది యోగినులు, భైరవీగణం, భైరవగణం, ఇంకా ఇంకా కామేశి మొదలైనటువంటి నిత్యలు, నిత్యాగణం, ప్రధాన పరివారం, ప్రధాన చలికత్తెలు, ఇట్లా కోట్ల కోట్ల పరివారాన్ని ఒక్కసారిగా ఆమెలో నుంచి సృష్టించబడి చూసేసరికి దేవతలందరికీ, ఋషులందరికీ ఇది భ్రాంతి కలిగింది. ఎంత పరమేశ్వరి, ఎంత తన లీలను చూపిస్తున్నది. ఒక్కసారిగా కోట్ల సైన్యం, అపారమైనటువంటి సైన్యం అంతా కదిలి దక్షిణాపథానికి వచ్చింది. మహాసైన్యం కదిలిస్తున్నది దక్షిణాపథానికి. ఆ శూన్యక నగరం చుట్టూ వీళ్ళు కాపలా వేశారు, ముట్టడించారు. భండాసురుడు చూశాడు, తెలుసుకున్నాడు ఇదంతా. భండాసురుడు తెలుసుకొని, మన మీదికి ఒక స్త్రీ దండయాత్రకు వచ్చిందా, అందులోనూ సైన్యమంతా స్త్రీ సైన్యమా, మహిళా సైన్యమా, వీళ్ళ మనతో యుద్ధం చేసేది, అయినా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలండి అన్నారు మంత్రులు, విశుక్రుడు, విషంగుడు. సరే, జాగ్రత్తలన్నీ చేయండి అన్నాడు. మరునాడు యుద్ధం. పొద్దున్నే యుద్ధ ప్రారంభమవుతున్నది. దుర్మదుడు అనేటువంటి వాడిని పంపించాడు ఒక సేనాపతి 10 అక్షౌహిణులు ఇచ్చి. ఇక్కడ కూడా మనకేం కనిపిస్తుందంటే, భారతంలో మరి 18 అక్షౌహిణులు సైన్యం పోట్లాడితే 11 అక్షౌహిణులు 7 అక్షౌహిణులు పాండవుల వైపు, 11 అక్షౌహిణులు దుర్యోధనుడి వైపు ఉంటే మహాసైన్యం కోటి మందికి పైగా మరణించారు. అయ్యో, ఎంత జన నష్టం జరిగింది అని అనుకుంటాం మనం. ఈ గ్రంథం చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 200 అక్షౌహిణులు, 400 అక్షౌహిణులు అని వర్ణిస్తాడు దీంట్లో. మరి ఎలా సాధ్యము, ఊహకు అందదు. అవన్నీ గ్రంథగతంగా ఉండి ఊహించి మనం అనుకోవాల్సిందే తప్ప ఇది నిజమా అని అనటానికి సాధ్యం కాదు. దుర్మదుడు వెళ్ళాడు. సంపత్కరి బయలుదేరింది, బయటికి వచ్చింది. భయంకరమైన సింహాన్ని అధిరోహించి పరమేశ్వరి యొక్క ఆజ్ఞను తీసుకొని సేనానాయకురాలైనటువంటి వారాహి ఆమె యొక్క అనుమతితో బయలుదేరింది. భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. 1-2 గంటలు అలా జరుగుతున్నది. ఆ దుర్మదుడు యొక్క వాడు దేవతలందరినీ జయించిన వాడు, మహాపరాక్రమ సంపన్నుడు. అయినా సరే సంపత్కరి దేవి యొక్క మహత్వం ముందు ఆగలేకపోయినాడు. ఆమె పరాక్రమం ముందు ఆమె వాడిని నరికేసింది. తన అంకుశంతో పొడిచింది, కత్తితో నరికింది. దుర్మదుడు మరణించాడు. దుర్మదుడు మరణించిన వార్త వెంటనే చేరింది భండాసురుడికి. సైనికులు పరిగెత్తుకొని మిగిలిపోయిన సైనికులు, హతశేషులైన సైనికులు వెళ్ళి చెప్పారు. వాడికి ఆశ్చర్యం వేసింది. దుర్మదుడు పడిపోవటం ఏమిటి? దానవుల యొక్క ఊహలు అట్లానే ఉంటాయి. మహాపరాక్రమవంతులు కూడా అనంతమైన దైవశక్తి వచ్చి కూర్చుండేసరికి దాని ముందు నిలవలేరు. అంతకుముందు ఎంతవాడైనా సరే వాడు. దుర్మదుడు పడిపోయినాడా? ఇంకోడిని పంపిద్దాం. కురుండు అనేవాడిని ఎంపిక చేశారు. ఈ కురుండు వాడు ఇంతకు ముందు తీసుకెళ్లిన సైన్యాల కంటే రెట్టింపు సైన్యాలు 20 అక్షౌహిణులు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ సంపత్కరి బయటికి వచ్చింది. అప్పుడు పక్కన ఉన్నటువంటి అశ్వారూఢ గుర్రాలక్క, గోదావరి జిల్లాలో ఇప్పటికీ దేవాలయం ఉన్నది. నేను ఎవరో కూడా చెప్పారు, మా ఊరేనండి అది, మా ఊరి దగ్గరే ఉంది అని చెప్పి. అలా ఆ గుర్రాలక్క వచ్చింది. సంపత్కరి దగ్గరికి వెళ్ళి, అక్క ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వు యుద్ధం చేయడానికి, నేను యుద్ధం చేస్తాను, వీడిని నేను చంపుతాను అన్నది. 1 గంట 2 గంటలు అట్లనే యుద్ధం జరిగింది. ఆ కురుండుని సంహరించింది. 20 అక్షౌహిణుల సేనతో సహా ఈ అశ్వారూఢ గుర్రమెక్కి పోయి యుద్ధం చేసి వాడిని చంపేసింది. కురుండు పడిపోయినాడు. ఇప్పుడు ఇంకా కావాలి మళ్ళీ ఈసారి కరంకుడు అనేవాళ్ళు 5గురు ఉన్నారు, వాళ్ళు సోదరులు. వాళ్ళని పిలిచాడు భండాసురుడు. ఈసారి మీరు వెళ్ళండి అన్నాడు. ఈ కరంకాదులు సర్ప విద్యలో నిపుణులుట.
వాళ్ళు సర్పిణి అని ఒక మహామాయను ప్రయోగించారు. సర్పిణి మహామాయ. ఆ మహామాయ ప్రభావం వల్ల, మహాశక్తి ప్రభావం వల్ల కొన్ని వేల లక్షల పాములు పుట్టి ఈ అమ్మవారి సైన్యం మొత్తాన్ని కరిచి పీకి చంపుతున్నాయి. ఆ సర్పముల ధాటి ముందు ఆగలేకపోతున్నారు. అప్పుడు వారాహి మహాసేనాని ఆమె చూసి తన పరివారంలో ఉన్న నకులీదేవిని పంపించింది. నకులము అంటే ముంగిస, దాన్ని పంపించింది. ఆ నకులీదేవి బయలుదేరి వచ్చింది. తనలో నుండి వేల లక్షల ముంగిసలను పుట్టించింది. ఆ ముంగిసలు వెళ్లి ఈ పాములన్నింటినీ కొరికి తినటం మొదలుపెట్టినాయి. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ మహాసర్పిణి ఆ అస్త్రాన్ని ఈ వ్యర్థం చేసింది ఈ నకులీదేవి. అలా నకులీదేవి యొక్క శక్తి వల్ల కరంకాదులు 5 కూడా సంహరించబడ్డారు. వేదంలో కథ ఒకటి ఉన్నది. విశ్వామిత్రుడి మీద వాసిష్ఠులు ఒక సర్ప విద్యను ప్రయోగించారు. కట్టు అంటే పాము నోరు మాంత్రికుడు ప్రయోగిస్తే ఎట్లా కట్టుబడుతుందో అట్లా కట్టుబడిపోయిందిట. పాల్ బ్రంటన్ రాస్తాడు, ఈజిప్ట్లో వాడు ఒక ముస్లిం మాంత్రికుడి దగ్గర నేర్చుకున్నాడు పాము కట్టు విడుపు విద్య. మా వంశంలో తప్ప ఎవరికి ఇవ్వమండి ఇది అన్నారు. ఆ రోజుల్లో ఆయన తెల్లదొర గనక ఏదో డబ్బు ఇచ్చి ప్రలోభ పెట్టి భయపెట్టి మొత్తం మీద ఆ విద్య నేర్చుకున్నాడు. సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ లో దాని ఫోటోలు కూడా ఉన్నాయి. చక్కటి అతడితో తీర్చుకున్న ఫోటోలు, పాముని పట్టుకున్న ఫోటోలు, పాముని మెళ్ళో వేయించి తీసుకున్న ఫోటోలు, పాల్బ్రంటన్ అవన్నీ వేశాడు. పాము కట్టు అంటే ఆ నోటిని కట్టేస్తారు, అది ఇంకా కదలలేదు, నోరు తెరవలేదు, భయపడిపోతుంది. అతడు రాశాడు ఒక చోట, నేను ఒక కొండ గుహలో ఏవో శిల్పాలు ఉన్నాయంటే చూద్దామని వెళ్ళాను ఈజిప్ట్లో. తీరా గుహలోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుండేసరికి అవేవో చూసి పైకి వస్తుండేటప్పటికి ఆ మెట్ల మీద నిల్చున్నది ఒక పెద్ద పాము, గోధుమ రంగు త్రాచుపాము, పడగ ఎత్తి నిల్చున్నది, ముసగొడుతున్నది. అది ఇంకా కరుస్తుంది, నన్ను ఊరుకోదని తెలిసిపోయింది నాకు. అప్పుడు గురువు గారు చెప్పిన మంత్ర విద్య గుర్తొచ్చింది. విద్యను ప్రయోగించాను, అది కట్టుబడిపోయింది, భయపడిపోయింది. నేను పక్క నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చానే గాని దాని కట్టు విప్పటం మర్చిపోయినాను నేను. నేను మళ్ళీ నగరంలోకి వచ్చాను, చాలా దూరం. వచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో ఆ పామును కట్టు విప్పలేదే, ఏమైపోతుందో, ఇంకా విప్పకపోతే ఆమె చచ్చిపోతుందేమో, ఎన్నాళ్ళు ఉంటుందో ఆ కట్టు యొక్క ప్రభావం అని అనుకున్నాను నేను. అయినా నాకు మళ్ళీ వెనక్కి వెళ్లే ధైర్యం రాలేదు, వచ్చేసాను అని రాసుకున్నాడు పాల్బ్రంటన్. అలా కట్టు కట్టినట్టుగా ఓష్టాపిధానానకులీదంతై పరివృతాపవి సర్వస్యైవాచ ఈశాన చారుమామిహ వాదయేత్. అప్పుడు భృగువంశీయులైనటువంటి జామదగ్నీయులు నకులీ విద్యను ప్రయోగించి విశ్వామిత్రుడిని రక్షించారట. నకులం అంటే ముంగిస, ఇప్పుడు చెప్పింది. ముంగిసలు పాములను తింటే కొరికేస్తాయి. ఆ నకులీ విద్యను ప్రయోగించారు భృగువంశీయులు, జామదగ్నియులు, నన్ను కాపాడారు. ససర్పరీరమతింబాధమాన బృహన్మిమాయ యమదగ్నిదత్త ఆసూర్యస్య దురితాతనానశ్రవో దేవేష్వమృతమజుర్యం. సర్ప విద్య వల్ల కలిగినటువంటి బాధ నుండి భార్గవులు నన్ను రక్షించారు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పుకున్న కథ. వేదంలో కొన్ని కథలు, అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. ఆ కథలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి, వాళ్ళ వంశీయులకు, వీళ్ళ వంశీయులకు ఎప్పుడూ తగాదాలే, పోట్లాటలే. వాడి మీద వీడు శాతపడి చేసి, వీడి మీద వాడు శాతపడి చేసి, తన్నుకొని పోట్లాడుకొని, మంత్రాలు ప్రయోగించుకొని, ఒకళ్ళనొకళ్ళు బాధించుకొని, అది సాధ్యం కాకపోతే ఎవరి చేతన కొట్టించి చంపించి ఎన్నో. విశ్వామిత్రుడైతే వశిష్ఠుడి 9 కొడుకులను కూడా చంపించాడు. అలా ఈ నకులీ విద్యా ప్రభావం వల్ల సర్ప విద్య నశించింది. కరంకాది సేనాపతులను 5 కూడా సంహరించింది అశ్వారూఢ. అప్పుడు ఈ వార్త తెలియంగానే ఈసారి వరాహకాదులు 7 పంపించాడు భండాసురుడు. 7 మహాసేనాపతులు, కొన్ని 100 అక్షౌహిణుల సేన ఎంతో తీసుకొని వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. చూశారు లలితాదేవి సైన్యం అత్యంత ప్రచండంగా పరాక్రమవంతంగా ఉన్నది.
వాళ్ళ దగ్గర ఒక విద్య ఉన్నది. వాళ్ళు సూర్యుని గురించి తపస్సు చేశారు. సూర్యుని గురించి తపస్సు చేస్తే సూర్యుడు వాళ్ళకొక వరం ఇచ్చాడు. వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళు అందులో కళ్ళు మూతలు పడిపోతాయి, కళ్ళు కనపడవు. మిరుగిట్లు గొలిపేటువంటి సూర్యకాంతి ప్రసరిస్తుంది, కళ్ళు తెరవలేదు, కళ్ళు కనపడవు. అంధ విద్య, మనుష్యులను అంధులను చేసేటువంటి విద్య, అంధ తామిశ్రం సూర్యుడిచ్చిన వరం. వాళ్ళు యుద్ధంలోకి వచ్చారు. యుద్ధం మొదలు పెట్టకముందు ఒక్కసారి అందరినీ చూశారు. వాళ్ళ చూపు ప్రసరించినంత మేర అమ్మవారి సైన్యం అంతా ఎవరి కళ్ళు కనిపించడం మానేసినాయి. ఎప్పుడైతే కళ్ళు కనిపించడం మానేసినాయో రాక్షస సైనికులు వెళ్లి వాళ్ళందరినీ కూడా వధించడం మొదలుపెట్టారు. కత్తి ఎట్టి నుంచి వస్తుందో తెలియదు, బాణం ఎట్టి నుంచి వస్తుందో తెలియదు. ఎదిరించడానికి, తమ కత్తులు విసరడానికి, బాణాలు ప్రయోగించడానికి అవకాశం లేదు, కళ్ళు కనపడటం లేదు. వేల మంది నిహతులైపోతున్నారు. అప్పుడు చూసింది మహాసేనాని దగ్గరికి వార్తలు వెళ్ళినాయి. వారాహీదేవి దగ్గరికి. వారాహీదేవి దగ్గరికి వెళితే ఆమె వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరివారంలో ఉన్న తిరస్కరిణి అనే దేవతను పిలిచింది. తిరస్కరిణి, నువ్వు వెళ్ళి వాళ్ళని నాశనం చేయి అన్నది. ఆ తిరస్కరిణి బయలుదేరింది. తిరస్కరిణి అంటే కనిపించదు, కంటికి కనిపించదు, మహామాయ, అదృశ్యమయ్యే శక్తి. మా పశ్యంతు జనా స్వాహ, శ్మశానవాసిని ప్రేతమాలిని మా పశ్యంతు మనుష్యా స్వాహ. ఓ శ్మశానవాసిని, ప్రేతమాలిని, నన్నెవరూ చూడకుందురుగాక. ఆ తిరస్కరిణి విద్య అద్భుతమైనటువంటి దేవత. ఆ తిరస్కరిణి బయలుదేరింది వారాహి యొక్క ఆజ్ఞతో. ఒకసారి తమోలిప్తము అన్న విమానం ఎక్కొచ్చిందిట. ఈ యుద్ధంలో వాడిన పేర్లు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ చీకటితో నిండిన విమానం అంటే బ్లాక్ ఏరోప్లేన్ అన్నమాట. బహుశా ఏరోప్లేన్ అంటే నల్ల రంగు పూశారేమో ఏదో మొత్తం మీద. నలుపు రంగు కలిగిన విమానం చీకటిలాగా ఉన్నది, బయలుదేరి వచ్చింది. ఆమె చూసింది. ఆమె చూచిన వెంటనే అంధ తామిశ్రము అన్న అస్త్రాన్ని ప్రయోగించింది. ఎప్పుడైతే ప్రయోగించిందో వీళ్ల కళ్ళు కనపడటం మానేసినాయి. ఈ వరాహకాది 7 సేనాపతులకు కళ్ళు కనిపించడం మానేసినాయి. కళ్ళు కనిపించడం మానేసేసరికి వాళ్ళు చూడటం లేదు. అందరికీ మళ్ళీ మామూలు మహిళా సైన్యంలో అందరికీ కళ్ళు కనిపించడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే వాళ్ళ చూపు పడితే కదా పోయేది. అందరికీ కళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ వరాహకాదులు 7 కూడా అది నరికి కత్తితోటి తిరస్కరిణీదేవి ఆ దండను తన మెళ్ళలో వేసుకున్నదిట. దండను మెళ్ళలో వేసుకున్నది. వెనకటి రోజుల్లో శత్రువుల మీద పగ ఉంటే, ఈ పగ ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుండేవాళ్ళు. వాడిని చంపి వాడి తలకాయ దండ మెళ్ళలో వేసుకోవటం. అదంతా మరి పెద్ద బరువుగా ఉంటుందని అనుకున్నారనుకోండి, ఆ శత్రువు ఏదో మహారాజు ఎవడో ఉంటాడు, వాడి పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు దండ చేసి మెళ్ళలో వేసుకునేవాళ్ళు. తరుణి హైగయరాజతంతాస్థి పటలంబు గవద పేరుగా చేసి కట్టెనరుదా. పరమేశ్వరి అయిన రేణుకాదేవి, జమదగ్ని భార్య, పరశురాముని తల్లి, ఆమె పగ తన భర్తను జమదగ్నిని హైహయులు చంపారు. ఆ హైహయులను చంపడానికి పరశురాముడిని పంపించింది. పరశురాముడు లేనప్పుడు వచ్చారు, ధేనువుని తీసుకెళ్లారు. ధేనువుని తీసుకెళ్తే ఆ ఆవును తీసుకెళ్లారు. పరశురాముడు వచ్చిన తర్వాత చెప్పాడు తండ్రి జమదగ్ని, నాయన ఆవును తీసుకెళ్లారు రా హోమధేనువును. పరశురాముడు వెళ్ళాడు, కార్తవీర్యార్జునుడిని చంపాడు. 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడిని చంపేశాడు. చంపేసి మళ్ళీ ఈ ధేనువుని తీసుకొచ్చి తండ్రి తల్లిదండ్రులకు అప్పగించాడు. మళ్ళీ పరశురాముడు లేనప్పుడు ఆ కార్తవీర్యార్జునుడి కొడుకులు వచ్చారు. కొడుకులు వచ్చి జమదగ్నిని చంపేశారు. పగకు పగ, పగ అడగించుటెంతయు శుభంబగు లెస్స అడంగునే పగన్ పగ. పగ వల్ల పగ తీరిపోతుందా? తీరదు. ఎవడు బలవంతుడైతే వాడల్లా. అలా రాయలసీమలో పగల యుద్ధాలు మీరు కథలుగా వింటారు. ముఠాన అవమాల మధ్య జరిగేటువంటి పోట్లాటలు, యుద్ధాలు. వాడి తండ్రిని వీడు చంపుతాడు, వీడిని వాడు చంపుతాడు, వాడు కొడుకు పెరిగి పెద్దవాడు కానీ మళ్ళీ వీడిని చంపుతాడు. ఈ కథలన్నీ చాలా విపరీతంగా వింటాం రాయలసీమ కనుక వెళ్ళేటట్లయితే. కార్తవీర్యార్జునుడి కొడుకులు వచ్చి జమదగ్ని చంపారు. ఆ రేణుకాదేవి పరశురాముడు రాగానే ఏడ్చిందట.
21 సార్లు గుండె బాదుకున్నదిట ఆవిడ. అందుకని అతడు 21 సార్లు తిరిగి 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 క్షత్రియుడు అన్నవాణ్ణెలా కూడా చంపేశాడు. క్షత్రియుడు అన్నవాణ్ణెలా చంపేశాడు. ఆ తర్వాత 2700 సంవత్సరాలకు మళ్ళీ అదే నక్షత్రం ఆకాశంలో వచ్చినప్పుడు 2700 సంవత్సరాల తర్వాత మహానందుడు బయలుదేరి భారతదేశంలో ఉన్న క్షత్రియులందరినీ చంపాడు. సర్వక్షత్రాంతకృద్రాజ ద్వితీయైవ భార్గవ అంటుంది భవిష్య పురాణం.